కావాల్సిన పదార్థాలు కేజీ ఆడించుకున్నాను. బియ్యము రాత్రి అంతా నానబెట్టుకొని తెల్లారి కడిగి ఆడించుకున్న పిండిది. ఒక రౌండ్ ఎక్కువనే ఆడించుకోవాలా, మళ్ళీ పిండి తక్కువ అయితే కష్టం కదా, అందుకని ఎక్కువే ఆడించాను పిండి. 1/2 కిలో బెల్లము దంచి పెట్టుకున్నది, కొన్ని జీడిపప్పులు, యాలక్కాయలు కొన్ని, 2 కొబ్బరి చెప్పులు, 1 టెంకాయ, పచ్చి కొబ్బరి, యాలక్కాయలు, నీళ్ళు 1/2 గ్లాసు నీళ్ళు, గ్రాముల నెయ్యి తీసుకున్నాం. సీజన్లో ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకున్నాం. కొంచెం చెమ్మ లేకుండా ఆరబెట్టుకొని కడుక్కొని వేసుకోవాలి, చెమ్మ లేకుండా చేసుకోవాలి. కొబ్బరిలో వేసేసుకున్నాం. గ్లాసు 1/2 కిలోకి 1/2 గ్లాసు, కేజీ బెల్లంకి అయితే గ్లాసు పోసుకోవాలా, దీనికి 1/2 గ్లాసు నీళ్ళు సరిపోతుంది. నీళ్ళు తెల్లనిద్దాం. నీళ్ళు మరుగుతున్నాయి, ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. ఇప్పుడు అన్ని రకాల వంటలు ఎన్ని వచ్చాయి. దీన్ని కడిగి పెట్టుకున్నాము, పాకం పట్టుకునే దానికి వడకట్టిన బెల్లం కొంచెం నీళ్ళు వేసి జీడిపప్పు వేస్తున్నాము, వేయించి పక్కన పెట్టుకోవాలి. వచ్చిన లేపాకం, దీన్ని లేపాకం తీరలాగా వస్తుంది. పక్కమంటే ముద్రపాకం లేపాకం ఇదే కావాల్సిన దానికి ఉప్పు వేసేసుకుంటాం. పిండి బాగా అదిం పెట్టుకోవాలి, ఆరిపోతే బాగా రాదు. పిండి ఉదయాన్నే రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే గాలిచ్చి వడేసి చెమ్మ మీదనే మరబెట్టుకోవాలి. పిండి ఎక్కువే పడుతుందంటే ముద్ర పాకం అయితే మన వరుసలకి పాకం కానీ అయితే తక్కువ పడుతుంది. అది 1/2 కిలోకి 3/4 పిండి దాకా పడుతుంది. ఇప్పుడు కానీ అరిసెలు చేసుకున్నా పిండి కొంచెం ఎక్కువే ఆడించుకోవాలి, మిగిలిన పర్వాలేదు, సాలకపోతే ఎక్కువైతే కష్టం. కొంచెం పిండి పడుతుంది. సరిపోద్ది పిండి వల్ల. ఇప్పుడు నెయ్యి పోసుకున్నాం. కొంచెం ఆరనిచ్చి ముద్ద వేసుకున్నాం. కొద్దిగా 10 నిమిషాలు వచ్చి కాలుతుంది. కొంచెం నెయ్యి వేసి పెట్టుకుంటాం. అయిపోయిందండి పిండి. ఇప్పుడు చలివిడి ముద్దలు అంటే పాకపు ముద్దలు చేసుకున్నాం. కొంచెం ఆరితే ఇంకా గట్టిగా వస్తాయి ముద్ద. పాకపు ముద్దలు చేసుకున్నాం, చలివిడి ముద్దలు. మా పాప రెడీగా ఉందండి తినేదానికి. ఇప్పుడు ఆమె
ఇష్టం ఈ పాకపు ముద్దలు అంటే. ఇప్పుడు ఆనంద తినడానికి అమ్మగా భలే వాసన వస్తుంది.